మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అయితే ప్రాణభయంతో కొందరు ప్రయాణికులు కిందకు దూకారు. మరో ట్రాక్ పై వస్తున్న రైలు వారి మీద దూసుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో 6 మృతి చెందినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి అన్న వదంతులతో కొంతమంది ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకారు. అయితే మరో ట్రాక్ పై వస్తున్న రైలు వారిపైన దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, రైలులో మంటలు వ్యాపించాయని వదంతులు వినిపించడంతో కొంతమంది ప్రయాణికులు దూకినట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే 6 వేరే ట్రాక్ మీద వస్తున్న రైలు కిందకు దూసుకువెళ్లి ప్రయాణికుల మీద దూసుకువెళ్లి కొంతమంది మృతి చెందినట్టు తెలుస్తుంది. నిజంగా ఇది వదంతులా లేకపోతే మంటలు వ్యాపించాయా? శంకరి, మహారాష్ట్రలో ఉన్నటువంటి జల్గాం సమీపంలో ఉన్నటువంటి పచోరా రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఈ దురదృష్టకరమైనటువంటి ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే జరిగింది. పచోరా రైల్వే స్టేషన్ సమీపానికి వస్తున్నప్పుడు పుష్పక్ ఏదైతే పుష్పక్ రైల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉందో ఆ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ యొక్క మంటలు ఒకసారిగా లేచాయంటూ పుకార్లు వదంతులు రావడంతో ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు వెంటనే అక్కడి నుంచి దూకి తమ ప్రాణాలు రక్షించుకోవాలన్న
ఒక ఆతృతతో దూకడం జరిగింది. అయితే ఆ దూకే సమయంలో పక్కన ఉన్నటువంటి ట్రాక్ పైకి దూకారు. అయితే ఆ పక్కన ఉన్నటువంటి ట్రాక్ పైన అదే సమయంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ కూడా అదే సమయంలో రావడంతో ఆ రైలు కింద పడి ఒకసారిగా కొంతమంది దాని కింద పడిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రస్తుతానికైతే మనకు 6 చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. కానీ ఇంకా ఈ యొక్క మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సంఘటన అయితే నిజానికి చూస్తే అక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదం జరగలేదు రైల్లో అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ఏ విధంగా వదంతులు వచ్చాయి, ఎవరు పుకారు సృష్టించారు, అసలు ట్రైన్ కూడా పచోరా రైల్వే స్టేషన్ కి వచ్చినప్పుడు ట్రైన్ కూడా ఒకసారిగా ఆగిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరో ట్రైన్ యొక్క చైన్ లాగినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకు లాగారు, తర్వాత ఈ విధంగా వదంతులు ఎందుకు పుట్టించారు, తర్వాత ఒకసారిగా అందరూ కూడా దూకటానికి ఏ పరిస్థితులు దారితీశాయి, తర్వాత పక్కనే ఉన్నటువంటి ట్రాక్ పైన కర్ణాటక ఎక్స్ప్రెస్ వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరగటం పైన ఖచ్చితంగా దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న దానిపైన అధికారులు ఒక దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఈ సంఘటన జరిగినటువంటి తీరు అంటే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ట్రైన్ లో అగ్ని ప్రమాదం జరుగుతున్నట్టు వార్తలు రావటం, తర్వాత అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం పక్క ట్రాక్ పైకి దూకటం, అదే సమయంలో వేరే ట్రైన్ రావటం అన్నది ఇటీవల సమీప కాలంలో ఇటువంటి సంఘటన జరగలేదు. కానీ ఈ సంఘటన జరిగిన తీరు మాత్రం కొంత సందేహాలను రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. రైల్వే అధికారులు ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రైలు భవన్ లో ఉన్నటువంటి రైల్వే శాఖ అధికారులు దీనిపైన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. పుట్టవటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జరిగినటువంటి సంఘటన పైన విచారణ జరపాలని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి 60 మంది అని చెప్తున్నా, సుమారు 20 మంది వరకు కూడా ఈ సంఘటనలో మరణించి ఉండొచ్చు అన్నది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో మనకు అందే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కొంత ఏదైతే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు 6 మాత్రమే ఈ యొక్క సంఘటనలో సరిపోయినట్లుగా తెలుస్తుంది. పుష్పక్ రైలు చైన్ లాగి ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పక్క ట్రాక్ లోకి దూకినప్పుడు ఈ సంఘటన జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారం మరికొద్ది సేపట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వెల్లడించే అవకాశం ఉంది. అయితే దానికి ముందు అక్కడి నుంచి పూర్తి సమాచారం పూర్తి సమాచారం కోసం తాము ప్రయత్నం చేస్తున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు. రైట్ కృష్ణ. बाप रे बाप रे